హలో బిజీ పీపుల్, ఢిల్లీ టు బెహ్రెయిన్ ఇప్పుడు సెకండ్ పార్ట్లో ఏ విధంగా ట్రావెల్ చేసామో చూపిస్తున్నాను. మేమైతే డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో డిపార్చర్స్లోకి ఎంటర్ అయిపోయాము. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మేము ఇప్పుడు గేట్ నెంబర్స్ అనేది చాలా ఉంటాయి. ఒక్కో గేట్ ఒక్కొక్క కంట్రీకి ఇండికేషన్ లాగా ఉంటుంది. ఒకటి యూఎస్ఏ, ఒకటి ఆస్ట్రేలియా, ఇలా డిఫరెంట్గా ఉంటాయి. ఫ్లైట్ టైంకి 4 hours ముందే చెక్ఇన్లోకి వెళ్ళిపోవాలి మనము. ఇప్పుడు ఇంటర్నేషనల్ డిపార్చర్స్కి వెళ్ళడానికి మేము చెక్ఇన్ కోసం లైన్లో ఉన్నాము. ఇక్కడ చాలా రష్ ఉన్నారు, అందుకోసమే కొంచెం టైం పడుతుంది. కాబట్టి మనము ఎంత ముందు ఉంటే అంత బెటర్. ఫ్లైట్ మిస్ అయ్యే ఛాన్సెస్ అనేది లేకుండా ఉంటుంది. లోపలికి వచ్చేటప్పుడు యాజ్ ఇట్ ఈస్ టికెట్ చెక్ చేసేసారు అండ్ పాస్పోర్ట్ ఇవి కూడా చెక్ చేసిన తర్వాతకి లోపలికి పంపించేసి ఇప్పుడు మేము చెక్ ఇన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ లగేజ్ చెక్ ఇన్ అనేది మనది ఎంత వెయిట్ ఉంది ఏంటిది ఇవన్నీ యాజ్ యూజువల్గా చూస్తారు. అండ్ ఈ కరోనా టైం వల్లనో ఏంటిదో మరి మాకైతే తెలియదు, కానీ మాకైతే జనరల్గా 40 kgs ఉండే లగేజ్ ఇప్పుడు ఓన్లీ 20 kgs మాత్రమే మాకు ఎల్లో చేశారు తీసుకురావడానికి. అండ్ 7 kgs హ్యాండ్ లగేజ్ లాగా చేశారనమాట. మొత్తం టోటల్ 27 kgs. ఆ 27 kgsలో ఏం తీసుకెళ్ళాలి ఏంటి అనేది చాలా కన్ఫ్యూజన్గా ఉంది, ఎందుకంటే చాలా తక్కువ వెయిట్ కాబట్టి. ఇక్కడ మనకి బోర్డింగ్ పాస్ అనేది ఇచ్చేస్తారు. ఇమిగ్రేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇమిగ్రేషన్ దగ్గర వీడియో క్యాప్చరింగ్ అనేది చేయకూడదు, సో అవన్నీ వీడియో తీయలేదు. ఇమిగ్రేషన్ దగ్గర మనది విజిటింగ్ వీసానా, ఫ్యామిలీ వీసానా, లేకపోతే డిపెండెన్సీ వీసానా, వర్క్ పర్మిట్ వీసానా, ఇలా డిఫరెంట్ వీసాస్ ఉంటాయి కదా, అవన్నీ చెక్ చేసి వ్యాలిడా కాదా చెక్ చేసిన తర్వాతకి మనకి లోపల పంపిస్తారు. అండ్ అలానే మెట్రోలో మనకి కనుక చెక్ చేస్తారు కదా, ఆ విధంగా మనని కూడా చెక్ చేస్తారు. అండ్ ఇప్పుడు గేట్కి వెళ్ళే దారిలో ఇలా డిఫరెంట్ షాప్స్ ఉంటాయి. మేము గేట్ దగ్గరికి రీచ్ అయిపోయాము. మేము చాలా ఎర్లీగా వచ్చాము, సో మాది చెక్ ఇన్ అనేది ఒక 1 hour ముందే మాది కంప్లీట్ అయిపోయింది. సో మేము రిలాక్స్డ్గా కూర్చున్నాము కొంతసేపు. అండ్ హియర్ ఇస్ ద సీనిక్, చాలా బాగుంది ఇది ఢిల్లీ ఎయిర్పోర్ట్లో. ఇక్కడ చాలా షాపింగ్ మాల్స్, అలానే కాఫీ స్టాల్స్ డిఫరెంట్ చాలా బాగున్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ వెయిటింగ్ చేసేది కూడా మనకి ఎక్కడ కూర్చోవాలి ఎక్కడ కూర్చోవద్దు అవన్నీ కూడా రాసేసి ఉన్నాయి. ఇది నా బోర్డింగ్ పాస్. అలానే వీళ్ళు కూడా ఫేస్ షీల్డ్, మాస్క్, శానిటైజర్ ప్రొవైడ్ చేశారు. ఇది కోవిడ్ టైం కాబట్టి కొంతమందికి మిడిల్ సీట్స్ వచ్చి ఉన్నాయి. ఆ మిడిల్ సీట్స్లో కూర్చున్న వాళ్ళకి ఈ కోవిడ్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి ఈ విధంగా డ్రెస్సింగ్స్ ఇచ్చారు జెంట్స్ అండ్ లేడీస్కి. నార్మల్గా కార్నర్ పర్సన్స్కి అవసరం లేదు, ఓన్లీ మిడిల్ సీట్స్లో వాళ్ళకి మాత్రమే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మా బోర్డింగ్ పాస్ చెక్ చేసేసి మమ్మల్ని లోపలికి ఎల్లో చేశారు. అండ్ డైరెక్ట్గా ఫ్లైట్లోకి వే అనమాట ఇది. నేను ఫ్లైట్లోకి ఎంటర్ అయిపోయాను. ఈ ఫ్లైట్ చాలా చిన్నగా ఉంది, డొమెస్టిక్ ఫ్లైట్ అయితే చాలా పెద్దగా ఉంది. మరి ఇది ఎయిర్ ఇండియా వందే భారత్ ఫ్లైట్. అండ్ ఒక పక్కకి 3 seatings, ఇంకో పక్కకి 3 seatings ఉన్నాయి. డొమెస్టిక్ ఫ్లైట్లో మాకు ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయలేదు, కానీ ఈ ఇంటర్నేషనల్ ఫ్లైట్లో కరోనా టైం అయినా కానీ ఇప్పుడు రీసెంట్గా ఉన్న రూల్ ప్రకారంగా ఫుడ్ అనేది ఆల్రెడీ ఇలా సీట్స్లోకి అరేంజ్ చేసేసే ఉంచారు. ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఫుడ్ అనేది ఇచ్చారు. నాది ఫస్ట్ స్టార్టింగ్ టికెట్ లాగా ఉంది కాబట్టి నేను తొందరగా లోపలికి ఎంటర్ అయిపోయాను. అండ్ ఫుడ్ ఈ విధంగా ప్యాకెట్స్ లాగా ఉన్నాయి. అండ్ నేను కొంచెంసేపు అయ్యాక దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. ఫైనల్లీ బెహ్రెయిన్కి స్టార్ట్ అయిపోతుంది నేను ఢిల్లీ నుంచి. ఫ్రంట్కి ఈ విధంగా స్టాండ్ లాగా ఉంది. మనం ఇది తీసేసి ఫుడ్ అన్నీ దీని మీద పెట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ నేనైతే బెల్ట్ పెట్టేసుకొని రెడీగా ఉన్నాను. ఫ్లైట్ టేక్ ఆఫ్కి రెడీగా ఉంది, రన్వే మీదకి వెళ్ళిపోతుంది. ఎట్ ఫస్ట్ నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. ఇలాంటి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ లాగా వస్తాయి. అలానే ఈ వీడియో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ ఢిల్లీ నుంచి బెహ్రెయిన్కి అరౌండ్ 4.5 to 5 hours పడుతుంది. ఆ ఫ్లైట్ అనేది ఫుల్గా టేక్ ఆఫ్ అయిపోయింది. అండ్ ఈ క్లౌడ్స్ చూసినట్టయితే మనకి సేమ్ అసలు మంచు కొండలలో ఉన్నట్టే ఉంది. నాకైతే చాలా నచ్చింది. సో నేను ఫ్లైట్ టికెట్ ఎలా బుక్ చేసుకున్నానో ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. నేను ఇప్పుడు ట్రావెల్ చేస్తుంది వందే భారత్ మిషన్ ఫ్లైట్. యాక్చువల్లీ మేమైతే చార్టర్డ్ ఫ్లైట్ కోసం, ప్రైవేట్ ఫ్లైట్స్ కోసం అండ్ చాలా రకాలుగా మేము ట్రై చేసాము ఈ ఫ్లైట్ టికెట్ కోసం.
బట్ ఫైనల్గా మాకు వందే భారత్ మిషన్ ఫ్లైట్ మాత్రమే దొరికింది. అది కూడా చాలా కష్టంగా దొరికింది మాకైతే. దీనికోసం ఒక ప్రాసెస్ అంటూ ఉంటుంది. యాక్చువల్లీ వేరే కంట్రీస్కి ఫ్లైట్స్ అనేది బాగానే నడుస్తున్నాయి అనుకుంటా, కానీ కొన్ని కంట్రీస్కి మాత్రం ఈ విధంగా ఫ్లైట్స్కి పర్మిషన్ అనేది లేదు. సో మాకైతే కొంచెం ప్రాబ్లమాటిక్ అయింది. వందే భారత్ మిషన్ ఫ్లైట్స్ కోసము ముందైతే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అనేది మనము గూగుల్లో టైప్ చేస్తే వస్తుంది మనకి. ఆ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో రిజిస్ట్రేషన్ అయిపోయి మన వీసా వ్యాలిడిటీ అండ్ మన పర్పస్ ఏంటి, పాస్పోర్ట్ నెంబరు, ఇవన్నీ కూడా అందులో లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ అయిపోతే మనకి వాళ్ళ తరపు నుంచి నాకైతే అరౌండ్ 2.5 months తర్వాతకి నాకు వాళ్ళ దగ్గర నుంచి మెయిల్ వచ్చింది. సో ఎవరైనా రిజిస్ట్రేషన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో చేసుకోకపోతే వెంటనే రిజిస్టర్ చేసుకున్నట్లయితే వ్యాలిడ్ రీజన్ అనేది కూడా మనం పెట్టాలి, ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాం అనేది. అవన్నీ కూడా మెన్షన్ చేసేస్తే వాళ్ళు ప్రిఫరెన్సెస్ చూసుకొని మనకి మెయిల్ చేస్తారు. దాన్ని బట్టి మనం టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇదే టికెట్ మనము ఆన్లైన్లో డైరెక్ట్గా బుక్ చేసుకుందాం అనుకుందామంటే దాంట్లో సోల్డ్ అవుట్ అనే ఆప్షన్ చూపిస్తుంది. మనకి టికెట్ ఆన్లైన్లో బుకింగ్ అవ్వట్లేదు అనమాట. అందుకనే మనము మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవుతే దాన్ని బట్టి మనకి వాళ్ళు మెయిల్ పంపిస్తారు, టికెట్ కూడా బుక్ అయిపోతుంది. మాకు ప్రొవైడ్ చేసిన ఫుడ్లో ఒకటి కొంచెం ఇట్లా టూటీ ఫ్రూటీస్ వేసిన లైట్గా స్వీట్ ఉన్న బ్రెడ్ ఒకటి, అలానే చూడండి చూసారా లైట్ స్వీట్, ఈ బ్రెడ్ చాలా టేస్టీగా ఉంది, బాగుంది. అండ్ వన్ మోర్, ఇది శాండ్విచ్ లాగా ఏదో క్రీమ్ బటర్ లాంటిది పూసారు, బట్ నాకైతే ఇదంతా నచ్చలేదు. అండ్ టిష్యూస్ ఇచ్చారు అండ్ ఒక వాటర్ బాటిల్ బాక్స్లోనే ఉంది, వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు చిన్నది. అలానే ఇంకో 2 వాటర్ బాటిల్స్ కూడా సపరేట్గా మళ్ళీ ఇచ్చారు. బెహ్రెయిన్కి చుట్టూ సముద్రం లాగానే ఉంటుంది. ఇప్పుడు బెహ్రెయిన్కి దగ్గరలో ఉన్నాము. కింద షిప్స్ ఇవంతా షిప్ యార్డ్ బెహ్రెయిన్కి దగ్గరలో. బెహ్రెయిన్కి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మా హస్బెండ్ నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, ఆయన మీట్ అవ్వాలని. బెహ్రెయిన్ కంట్రీకి ఎంటర్ అయిపోతున్నాము. ఇది బెహ్రెయిన్ టాప్ వ్యూ నుంచి చుట్టూ వాటర్తో ఉంది కదా. ఫ్లైట్ అనేది ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వబోతుంది. సో ఇది టాప్ వ్యూ నుంచి చూసారు, చాలా బాగుంది, నాకైతే వ్యూ బాగా నచ్చింది. అండ్ స్పెషల్లీ ఈ కంట్రీకి ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవ్వగానే కరోనా టెస్ట్ అనేది చేస్తారు. ఈ కంట్రీకి ఉన్న రూల్ ఏంటంటే 2 tests అనేది చేస్తారు. ఒకటి ఎంట్రీ టెస్ట్, ఇంకొకటి ఎగ్జిట్ టెస్ట్. ఎంట్రీ టెస్ట్ అనేది ఎయిర్పోర్ట్లోనే చేస్తారు. ఎగ్జిట్ టెస్ట్ అనేది ఒక 7 days to 8 days తర్వాతకి చేస్తారనమాట. చూసారా ఎంత దగ్గర నుంచి చూడటానికి కూడా చాలా బాగుంది కదా. ఈ బెహ్రెయిన్ కంట్రీ ఆల్మోస్ట్ ల్యాండ్ అయిపోతుంది. ఇప్పుడు రన్వే మీదకి వచ్చేస్తుంది అనమాట. ఓకే, రన్వే మీదకి ఎంటర్ అయిపోయింది. ఇంకా ఫ్లైట్ ల్యాండ్ అయిపోయిన తర్వాతకి ఒక్కసారి అందరినీ క్రౌడ్ని ఒక్కసారి వదిలిపెట్టకుండా కొంతమందిని మాత్రమే బయటికి రిలీజ్ చేశారు. దీనివల్ల మనకి సోషల్ డిస్టెన్సింగ్ అనేది బాగా ఉంటుంది. అందరూ కూడా దాన్ని కోఆపరేట్ చేశారు. పక్కనున్న ఫ్లైట్ గల్ఫ్ ఎయిర్, చూడ్డానికైతే నాకు చాలా నచ్చింది. దాని వెనకాల ఈగల్ ఉన్నది బొమ్మ. అండ్ దిస్ ఈజ్ ద బెహ్రెయిన్ ఎయిర్పోర్ట్ బయట వ్యూ అనమాట. నాకు కొన్ని క్యాప్చర్ చేయగలిగినవి నేను చేశాను. లోపల ఇమిగ్రేషన్ అవన్నీ కూడా ఉంటాయి. మేము ఇప్పుడు ఎక్కబోయే బస్సు అది దిగగానే మనం ఎక్కాల్సిన బస్సు ఇది. కనిపించేదే ఎయిర్పోర్ట్, జస్ట్ ఒక టర్న్ అయిపోయి ఆ లోపల దింపేస్తారు మనని. అండ్ నేను వెళ్ళిపోతున్నాను ఇక బస్ ఎక్కడానికి. అండ్ దిస్ ఈజ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ జర్నీ నాకైతే. ఇప్పుడు బస్సు ఎక్కేసేసి దిగి లోపల ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాతకి ఇప్పుడు యాక్చువల్లీ కొంతమందిని మాత్రమే ఇలా ఇప్పుడు ఎంతమంది అయితే ఉన్నామో అంతమంది మాత్రమే ఒక బస్కి ఎలో చేశారు. మాకన్నా ముందొచ్చిన వాళ్ళని కూడా ఇలానే సేమ్ ప్రాసెస్ కూర్చోబెట్టేసేసి అప్లికేషన్ ఫామ్స్ ఇచ్చి వాళ్ళని పంపించిన తర్వాతకి మమ్మల్ని కూర్చోబెట్టేసేసి ఇప్పుడు మాకు ఇలా ఒక్కొక్కరిని ఇలా పిలిచి టెంపరేచర్ చెక్ చేసి మాకు ఒక అప్లికేషన్ ఫామ్స్ ఇచ్చారు. ఇక్కడ మేము కరోనా టెస్ట్కి మనీ కట్టాలి. అరౌండ్ 2 tests, ఎంట్రీ టెస్ట్ ఎగ్జిట్ టెస్ట్కి 12,000 2 టెస్ట్లకి.
ఇక్కడ అప్లికేషన్ మీద పాస్పోర్ట్ నెంబర్ కానీ సిపిఆర్ నెంబర్ అని ఉంటుంది, దాంతో కానీ ఇలా రిజిస్టర్ అయిపోయి మనం అమౌంట్ కట్టేసేస్తే ఇక్కడ సెకండ్ రూమ్ అనమాట. ఇక్కడ మనకి సిమ్టమ్స్ కానీ ఏమున్నాయి ఏంటిది అడిగేసేసి అండ్ ఇటు ఇంకొక సైడ్ కూడా ఉంటుంది, అటువైపు మనకి టెస్ట్ అనేది కంప్లీట్ చేసేస్తారు. అండ్ ఇక్కడ మొత్తం ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోవడానికి మనకి 2 hours పడుతుంది. టెస్ట్ చేసే టైంలోనే మన సిమ్టమ్స్ అవి తెలుసుకొని మనకి ఎన్ని డేస్ ఐసోలేషన్లో ఉండాలి అనేది వాళ్ళే చెప్తారు. నాకైతే ఒక 1 day ఐసోలేషన్ చాలు అన్నారు. అండ్ రిజల్ట్ వచ్చిన తర్వాతకి రిజల్ట్ని బట్టి బయటికి వెళ్ళమని చెప్పేసి మాకు చెప్పారు. సో అంటే 1 day ఐసోలేషన్ చాలు. ఇక్కడ రాగానే సిమ్టమ్స్ని బట్టి వాళ్ళు ఎన్ని రోజులైతే చెప్పారో అన్ని రోజులు మనం హోమ్ ఐసోలేషన్ ఉండాలి. బట్ సెకండ్ టెస్ట్ అయిపోయేంత వరకు కూడా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఐ హ్యావ్ డన్ విత్ మై కరోనా టెస్ట్, వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్. నెక్స్ట్ మాకు ఇమిగ్రేషన్ అంటూ ఉంటుంది. ఇక్కడ ఫ్యామిలీ వీసా మీద ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి ఇక్కడ కంట్రీ వాళ్ళు ఒక సిమ్ కార్డు కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఆ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ లగేజ్ దగ్గరకు వచ్చి లగేజ్ చెకింగ్ చేయించుకొని మా లగేజ్ అనేది కలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఫైనల్లీ యాక్చువల్లీ నేను ఇంకా మొత్తం కవర్ చేద్దామంటే నాకు ఇంకా అసలు యాక్చువల్లీ పేషెన్స్ అంతా పోయింది. అండ్ ఐ వాజ్ వెరీ ఎక్సైటింగ్ టు సీ మై హస్బెండ్ అనమాట. ఆఫ్టర్ 8 months నేను చూస్తున్నాను. అండ్ మేము బయటికి వెళ్ళిపోతున్నాము అండ్ మా హస్బెండ్ నా కోసం వెయిట్ చేస్తున్నారు. తన హ్యాండ్లో ఏముంది అని అనుకున్నాను. అండ్ ఫైనల్లీ ఇట్ వాజ్ బుకే. నాకు ఫ్లవర్స్ ఇచ్చేసి ఆయన నాకు వెల్కమ్ చెప్పేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ మా హస్బెండ్ని మీట్ అయినందుకు. ఇది బెహ్రెయిన్ ఎయిర్పోర్ట్ అవుట్ సైడ్ వ్యూ అనమాట. నెక్స్ట్ టైం మీకు తప్పకుండా ఇంకా చాలా బాగా చూపిస్తాను బెహ్రెయిన్ ఎయిర్పోర్ట్ని. హలో ఎవ్రీవన్, ఐ హ్యావ్ డన్ విత్ మై కరోనా టెస్ట్, సెకండ్ కరోనా టెస్ట్. ఇక్కడికి వచ్చిన తర్వాతకి 2 tests ఉంటాయి అన్న కదా, ఒకటి ఎంట్రీ టెస్ట్, ఇంకొకటి ఎగ్జిట్ టెస్ట్. ఇప్పుడు నేను ఎగ్జిట్ టెస్ట్లో ఉన్నాను అనమాట. ఇది సెకండ్ కరోనా టెస్ట్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ దాదాపు వరకు ఇది వెహికల్ టెస్ట్ లాగా ఉంది. అంటే డ్రైవ్ త్రూ టెస్ట్ అనమాట. కార్లో ఇంచే టెస్ట్ చేయించుకొని డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. నా బ్యాక్ సైడ్ చూస్తున్నట్టయితే అన్ని కార్స్ అలా వస్తూ ఉన్నాయి కదా, అలా మనకి వెనకాల టెన్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, ఆ టెన్స్ డిఫరెంట్ చాలా నెంబర్ ఆఫ్ టెన్స్ ఉంటాయి, 13 టెన్స్ అరౌండ్ అలా ఉంటాయి అన్నమాట. ఇదంతా జరిగేది బెహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షనల్ సెంటర్లో ఈ కోవిడ్ టెస్ట్ అనేది జరుగుతూ ఉన్నాయి. ఇలా అందరూ ముందుగానే అపాయింట్మెంట్ బుక్ చేసుకొని వాళ్ళు మనకి టైమింగ్స్ ఇస్తారన్నమాట. ఆ స్లాట్ ఇచ్చిన టైంలోనే మనం వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి. బట్ మాకు వెహికల్ లేదు కాబట్టి మేము డైరెక్ట్గా వెళ్ళిపోయాము. మేము క్యాబ్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాతకి ఇలా వెహికల్ లేని వాళ్ళకు కూడా ఒక టెంట్లో సపరేట్గా చేస్తూ ఉంటారు. ఈ విధంగా టెంట్స్ అన్నీ చాలా ఉంటాయి. డైరెక్ట్గా వెహికల్ లైన్ 1 by 1 రావడము, ఆ కౌంటర్ దగ్గర వాళ్ళ అప్లికేషన్ ఫామ్ చూపించేసేయడము, చేయించుకోవడం. వితిన్ 2 minutesలో మొత్తం ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతూ ఉంది. మాకు వెహికల్ లేదు కాబట్టి మేము నార్మల్గా వచ్చేసేసి మా పాస్పోర్ట్ నెంబర్ అండ్ సిపిఆర్ నెంబర్ ఉంటే సిపిఆర్ నెంబర్ అయినా ఇక్కడ చూపించేసేసి ఆల్రెడీ స్లాట్ బుక్ చేసుకున్నాము మేము. ఆ స్లాట్ కన్ఫర్మేషన్ అనేది చేసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే అమౌంట్ ఆల్రెడీ పే చేసామా లేదా ఇక్కడైనా పే చేసేసి డైరెక్ట్గా ఆ కౌంటర్ దగ్గర మనం కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతకి ఇలా పక్కన చేసేస్తారు. అండ్ సింపుల్ 1 minute ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. మాకు ఇంకా వెహికల్ లేదు కాబట్టి ఇంకా ఎర్లీగా అయిపోయింది. ఎందుకంటే వెహికల్లో అయినా ఒక 5 minutes టైం పడుతుంది, ఒకళ్ళ తర్వాత అయినా నెంబర్ ఆఫ్ టెన్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. తొందరగా అయిపోతుంది. క్రౌడ్ అనేది ఒకళ్ళకొకళ్ళు సోషల్ డిస్టెన్స్ ఉండాలనేసి ఈ డ్రైవ్ త్రూ టెస్ట్ అనేది పెట్టారనుకుంటా. అండ్ ఈ టెస్ట్ కూడా ఈ విధంగా చాలా బాగుంది. సోషల్ డిస్టెన్సింగ్ లాగా ఒకళ్ళకొకళ్ళు కాంటాక్ట్ అనేది లేకుండా. అండ్ నాదైతే ఎంట్రీ టెస్ట్ అండ్ ఎగ్జిట్ టెస్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ రిజల్ట్ కూడా వచ్చేసింది. ఐ వాజ్ టెస్టెడ్ నెగిటివ్. 1 day పట్టింది రిజల్ట్ రావడానికి. మనకి ఇండియాలో ఆరోగ్య సేతు యాప్ అనేది ఎలా ఉంటుందో ఇక్కడ బీ అవేర్ అనేది యాప్ ఒకటి ఉంటుంది. బీ అవేర్ బెహ్రెయిన్ అని ఉంటుందన్నమాట. ఆ యాప్లో మనకి అప్డేట్ ఇస్తారు, మన స్టేటస్ ఏంటిది, మనము టెస్టెడ్ పాజిటివా నెగిటివా కరోనా వైరస్ అనేది చేస్తారనమాట. ఈ విధంగా మనకి ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఎంట్రీ టెస్ట్, ఎగ్జిట్ టెస్ట్. ఐ థింక్ ఎంట్రీ టెస్ట్ ఎందుకు అంటే మనం ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ పర్సనా ఏంటిది అనేది ఎయిర్పోర్ట్లో తెలిసిపోతుంది. ఒకవేళ ఎయిర్పోర్ట్లో కానీ లేదా వచ్చే దారిలో కానీ మనం ఇన్ఫెక్ట్ అయ్యి ఉంటే వచ్చిన తర్వాతకి సెకండ్ ఎగ్జిట్ టెస్ట్లో తెలిసిపోతుంది. సో ఈ విధంగా అందుకనే 2 టెస్టులు పెట్టారనేసి నేను అనుకుంటున్నాను.
సో దిస్ ఈజ్ హౌ మై జర్నీ. అండ్ ఈ విధంగా నేనైతే నా జర్నీని కొంచెం భయంగా, కొంచెం ఇష్టంగా, కొంచెం కష్టంగా నా జర్నీని కంప్లీట్ చేశాను. అండ్ వన్ మోర్ కోఇన్సిడెన్స్ ఏంటంటే, నేను బెహ్రెయిన్ వచ్చిన రోజే మా మంతసరి కూడా సో రాగానే ఇలా కేక్ కటింగ్ అండ్ వచ్చేసరికల్లా బెలూన్స్ తోటి, కేక్ తోటి మా హస్బెండ్ రెడీగా ఉన్నారు. అండ్ కేక్ కటింగ్ చేసి చిన్న టైప్ సెలబ్రేషన్ కూడా చేసుకున్నాము. దిస్ వాజ్ మై జర్నీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హోమ్ అండ్ మీ. టేక్ కేర్, బాయ్ బాయ్.